ఇవాళ మన పెంటో సిరీస్‌లో డే 26 పొద్దున్న లేసినప్పటి నుంచి పిచ్చగా బోర్ కొడుతుంది. పొద్దున్న కాదనుకోండి, సండే కదా, ఆఫ్టర్‌నూన్ 12కేమో లేసా. మనకు పొద్దున్న అదే పిచ్చగా బోర్ కొడుతుంది. ఇంక దగ్గరలో బుక్ మై షో ఓపెన్ చేసి దగ్గరలో ఏ మూవీ ఉన్నా వెళ్ళిపోదాం అనే థాట్ వచ్చేసింది నాకు. కరెక్ట్ టైంకి ఫోన్ చేశాడబ్బా భాను. ఫోన్ చేసి, "బ్రో ఏం చేస్తున్నావు?" అంటే, "ఏం లేదు భాను, ఫుల్ బోర్ కొడుతుంది, ఏదైనా మూవీకి పోదాం అనుకుంటున్నా" అని చెప్పినా అంతే. "బ్రో నేను అందుకే చేశా" అన్నాడు. ఇంక సరే, ఇద్దరికీ మంచిగా సెట్ అయింది వైబు. వెళ్ళిపోదాంపా అని చెప్పి ఇంక నేనైతే భాను పీజీ దగ్గరికి వచ్చి లంచ్ చేసి ఇంకా విష్ణు విన్యాసం మూవీకి అయితే బుక్ చేసేసాం. బుక్ చేసినప్పుడే అనుకున్నాం, అర్రే ఈ మూవీ ఎలా మిస్ అయ్యాం మనము. మన విష్ణు మూవీ చాలా మంచి కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నార్మల్గా రీల్స్లో, మీమ్స్లోనే విష్ణు కామెడీ చూసి గంటలు నవ్వుకుంటాం. అట్లాంటిది మూవీ మిస్ అయ్యామా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనుకొని ఇంకా అప్పటికప్పుడు బుక్ చేసుకొని థియేటర్కి అయితే వచ్చేసాం. మేము వచ్చిన థియేటర్ వచ్చి వినాయక సినీలెక్స్ మారతల్లి. చెప్పాల్సిన అవసరం లేదు, బెంగళూరు ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్లో వీడియోస్లో చూస్తే. ఇంకా మూవీ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ కామెడీ. నేనైతే సీట్‌లో కూర్చోలేదబ్బా, ఊగలాడుతూనే ఉన్నా నవ్వుకుంటా. అట్లా ఇట్లా బాగా తీశారు ఫస్ట్ హాఫ్. ఇంకా మళ్ళీ ఇంటర్వెల్ అయితే వచ్చింది. ఇంకా ఇంటర్వెల్‌లో కాసేపు అలా స్నాక్స్ తీసుకొని ఇంకా మైండ్ రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ సెకండ్ హాఫ్‌కి అయితే వచ్చాం. సెకండ్ హాఫ్ భాను రియాక్షన్ చూస్తే మీకు తెలిసిపోతుంది. కావాల్సింగా సినిమాని డ్రాగ్ చేసినట్టయితే అనిపించింది నాకైతే. ఆల్రెడీ షార్ట్ లెంత్ మూవీ ఇది, 2 అవర్సే. ఇంకా మళ్ళీ తక్కువైపోతుంది అనిపించినట్లు వాళ్ళు కొంచెం డ్రాగ్ చేశారు కొన్ని సీన్స్. బట్ స్టోరీ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది సినిమాది. యూనిక్ స్టోరీ. ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాలలో కొత్తగా ఉంది. కొత్తగా అనిపించింది సినిమా. కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ఓవరాల్ సినిమా నాకైతే బాగానే నచ్చింది. చూడొచ్చు ఒకసారి, 2 సార్లు కామెడీ కోసం. అండ్ తర్వాత ఇంకోటేమంటే, మూవీకి రాగానే నాకు అనిల్ బ్రో కనిపించాడు. ఈ అనిల్ బ్రో వచ్చేసి నాకు 'ఓజీ' మూవీలో పరిచయమైనాడనమాట. 'ఓజీ' మూవీకి నేను ఇదే థియేటర్‌కి వస్తే మేమిద్దరం పక్కన కూర్చొని బాగా